రెండవ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందామా? 21, 22 తీయండి. ఎవరైనా మైక్ దగ్గర ఉన్న వాళ్ళు అందరికి వినబడినట్టు చదివి పెట్టండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21, 22 వచనాలు. దయచేసి ఎవరైనా ఆయన కాలములను సమయములను ఏమయ్యుండి మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులను ఆయన మనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంట? కాలములను జాగ్రత్తలను మార్చువాడై ఉన్నాడు. నేను మొన్న ఎప్పుడూ ఈ మాట చెప్పినట్టున్నాను కదా. కాలం అంటే ఏంటి, సమయం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలం అంటే ఏంటి, సమయం అంటే ఏంటి? స్తోత్రం. హల్లెలూయా. నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నాడు యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు అన్నప్పుడు కాలం సమయం ఒకటే కదా. అది పాయింట్. చెప్తాను, కాలము సమయం ఒకటే కాదు. ఇది మీకు మరి అలాగా ఏంటి? కాలం ఏంటి, సమయం ఏంటి? గంటలు సింపుల్. ఏమొద్దు, అదే వచ్చిన ఇంగ్లీష్లో చూడండి, అక్కడే ఉంది ఆన్సర్. టైము, కాలం, సమయం. సమయం ఏంటి, కాలం ఏంటి? వాట్ ఈస్ ద టైం, వాట్ ఈస్ ద, ఇంకా ధన్యవాదాలు. నా ఇంగ్లీష్ బైబుల్లో అదే వచ్చిన ఎంటర్లోనే ఉంటుంది చూడండి. ద టైమ్స్ అండ్ ద సీజన్స్. ప్రైజ్ ద లార్డ్. నాకు కన్ఫ్యూజన్ ఉంది, ఏంటిది టైము అంటే అక్కడ రాశాడు మీ మీ బైబిల్లో ఇంగ్లీష్ ఉన్న అక్కడ ఏం రాయబడిందంటే, చదువుతారు ఎవరైనా? ఆశక్క తీసినట్టున్నారు. రాయబడింది టైమ్స్ అండ్ ద సీజన్స్ అని. సీజన్ అంటే ఏంటి? సంవత్సరానికి ఎన్ని సీజన్లు ఉంటాయి? ఈ సీజన్లోనండి, ఈ సీజన్లో దొరకదండి.
ఎన్నట వింటర్, సమ్మర్, ఇది 4 3 దేవునికి స్తోత్రం. లేదు కలిగే చేపలు కూడా దేవుని నామమున సీజన్ అంట. ఇప్పుడు రేపు ఆగస్ట్ అయిపోతే సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. గుప్తా గారికి ఎక్కువ బిజినెస్ అవుతుంది. గుప్తా గారికి కాదు, చాలా బిజినెస్ అవుతుంది. ఏంటిది? ఏం సీజన్ అండి? డివోషనల్ సీజన్. ఆగస్ట్ నుండి ఏ సీజన్ స్టార్ట్ అవుతుందండి? మళ్ళీ జనవరి 20 వరకు భక్తి సీజన్. అన్ని రకాల వస్త్రాలు, పూసలు ఏమంటే వాటికి సంబంధించిన, మళ్ళీ జనవరి నుంచి ఆగస్టు వరకు ఏం సీజన్? అన్సీజన్. కానీ దేవుడు అంటున్నాడు, నేను సీజన్స్ని మారుస్తానంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కాలములను సమయములను మారుస్తాను అన్నాడు. ఎందుకు మార్చాలి? దేవుడు ఎందుకు మారుస్తాడు? ఆయనకి ఏంటి అవసరం? పెట్టింది ఆయనే. వర్షాకాలంలో వర్షాలు పడాలా? పడవ. ఎండాకాలంలో ఎండ ఎక్కువ దంచేతకాలంలో కూడా వర్షం పడిపోతాయి. కానీ చలికాలంలో బలమైన చలి ఇయ్యాలి కాబట్టి అనుకుంటా, కానీ చలి ఇది ఒక బయట మాత్రం వేసుకుంది చలికాలం. ఏమట? ఆయనని మార్చేస్తాడు. ఎందుకు మార్చాడో తెలిసిన? అపోస్తల కార్యాలు ఆయన ఎందుకు మార్చాలనుకుంటున్నాడు? నీ టైంని, నీ సీజన్ని ఆయన ఎందుకు చేంజ్ చేయాలనుకున్నాడు? 1:8 చదువుతావా? స్తోత్రం, హల్లెలూయా. అమ్మా ఇద్దరు ఎప్పుడు ఎంత అవుతుంది? అక్కడ ఒక మాట 7వ వచనం ఏమని చూడండి. చూడండి అక్కడ. మళ్ళీ ఇక్కడ కూడా నా ఇంగ్లీష్ వెర్షన్లో చదివితే ఏమందంటే టైమ్స్ అండ్ సీజన్స్ అని ఉంది. ఏం చదవండి ఇప్పుడు అక్కడ. అందుకే మారుస్తాడు ఆయన. స్తోత్రం. దేవుడు స్వాధీనంలో టైం ఉంది, దేవుని స్వాధీనంలో సీజన్ ఉంది, కాలం ఉంది, సమయం ఉంది. ఎక్కడ? ఆయన అండర్లో ఉన్నాయి అవి. ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అందుకే మార్చేస్తున్నాడు. అర్థమైందా? మనము టైం పెట్టుకుంటున్నాం, మనం టైం మారుస్తున్నాం. మనం నచ్చినట్టు మన టయాన్ని, దేవుడు మనకిచ్చే అవకాశాన్ని, దేవుడు మనకిచ్చేటటువంటి మంచి మంచి విధానాలని మనం ఏం చేసుకుంటున్నాం అంటే మార్చుకుంటున్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు మీ పని కాదు. చదవమ్మ మళ్ళా మాట. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. అవి తెలుసుకోవటం మీ పని కాదు. మీరేం తెలుసుకోవాలి? తర్వాత వచ్చింది పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు ఆ టైం నువ్వు తెలుసుకో. నీ మీదకు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తున్నాడు? నువ్వెప్పుడు మారు మనసు పొందుతున్నావు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? యెషయా ప్రవచించాడు నీ మీద. కానీ ఎప్పుడు వస్తాడట? 55వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు యెషయా గ్రంథంలో, యెహోవా నీకు దొరుకు కాలమున. చూస్తున్నారా బైబిల్? మీరు ఆడుకుంటున్నారు ఎలాగ బాబు? యెహోవా మీకు దొరుకు కాలమున. అదే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగింది. 120 మంది మేడగదిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకుంటుండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా యెహోవా దేవుని ఆత్మ వారి మీదకి బలముగా, ఆ సహవాసం ఉంటేనే దేవుని ఆత్మ కుమ్మరించబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ఆ యొక్క సీజన్లోకి మనం రావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సీజన్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క టైం మూమెంట్. ఆయన కదులుతున్న సమయమే నీకు ఇంపార్టెంట్ కావాలి. నువ్వు కదులుతున్న టైం ఆయనకు అక్కర్లా. మన షెడ్యూల్ దేవునికి అవసరం ఉంటుందండి. మనం పెట్టుకున్న దేవునికి అవసరం లేదు. ఆయన పని చేసినప్పుడే నువ్వు పని చేయి. 7 మారులు మునిగి 7వ మారు మునిగితేనే నయమానికి కుష్ఠరోగము తగ్గుతుంది. 6 సార్లు మునగాలి, కానీ వేస్టేనా? కానీ 7 మార్లు మునిగితేనే, 7వ మారు మునిగితేనే అది ఆయన టైం, దేవుడు స్వస్థపరిచే టైం. దేవునికి స్తోత్రం. అలాగే కుష్ఠరోగం కలిగినటువంటి ఆ కుష్ఠరోగి ఆ నయమాను ఎన్నోసార్లు మునిగాడంటే చక్కగా తయారైపోయాడు. 7 సార్లు. 12 ఏళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ అమ్మ ఎన్నో మందులు పెట్టింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఎన్నో చేసింది, కానీ ఆమెకేం కాలేదు. కానీ దేవునికి ఒక టైం వచ్చింది. ఆ టైంలో దేవుడు ఆమె వెళ్ళి ఆయన్ని ముట్టింది, స్వస్థత పొందింది. మరి నీవు ఏ టైంలో దేవుణ్ణి సంప్రదిస్తున్నావు? ఏ విషయంలో దేవుణ్ణి సంప్రదిస్తున్నావు? అది ఏదైనా ఉందా? దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఎత్తుకునేటటువంటి ఒక భాగ్యం, ఒక ధన్యత మీలో ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం. ఇంట్లో ప్రార్థన చేస్తానంటే అందరూ చేస్తారు ఆ పని. కోడి కూడా కాలుగొడ్లో నుండి ప్రార్థన చేస్తుంది కుక్కరొక్కో అని. అది కాదు. కోలికి కుక్కలకి చర్చీలు గుళ్ళు ఉండవు. ఉన్నాయంతా కటింగ్లు అవడానికి వెళ్తాయి, బలైపోవడానికి తప్ప ప్రార్థించడానికి వెళ్ళవు. స్తోత్రం. ఏం చేస్తే దేవుడు నీకు దొరుకుతాడో చెప్పనా? ఏం చేస్తే దేవుని ఆత్మ నీ మీదకి బలంగా దిగి వస్తాడో చెప్పనా? అదే యెషయా గ్రంథం మీరు తీసాడా? 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గములను, అది భక్తిహీనులు ఏమగలట? తమ మార్గాలను విడిచిపెట్టుకోవాలి. తర్వాత దుష్టులు తమ తలంపులను మానాలి. ఏం చేయాలటండి? వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఏంటమ్మా? ఆయన వారి యందు జాలిపడును. వారు ఎలాగటమ్మా? వారు మన దేవుని వైపు. అంటే అక్కడ ఎవరికి చెప్తున్నాడు? అంటే తిరిగిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. మనం తిరిగాము. నువ్వు దేవుని వైపు తిరిగితేనే నీ వ్యాపారం బాగుంటుంది. నువ్వు దేవుని వైపు తిరిగితేనే నీ వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయమే దేవుడు కాకూడదు, ఉద్యోగం ఒక దేవుడు కాకూడదు. బాగా గుర్తుపెట్టాలా. ఎందుకంటే ఎవడు చేసుకుని సఫలమవుతుందో 1వ అధ్యాయం 3వ వచనం కీర్తనలో చెప్పాడు చూడండి. యెహోవా ధర్మశాస్త్రమందు దేవారాత్రము ధ్యానించుచు దాన్ని ఆనందించుచు ధ్యానించేవాడు వాడు ఏమవుతాడట? నీటి కాలువల యోరన నాటబడిన వాడు. అది మరి నీ ధ్యానం ఉందా? ఒక్క అధ్యాయం ప్లీజ్. ప్రతిరోజు చదువుతున్నారు ఒక అధ్యాయం, 1 గంట ప్రార్థన, 1 గంట సేపు ప్రార్థన చేస్తున్నారా? ఉందా మాత్రం ఏమైనా? 1 అవర్ ప్రేయర్ ఇండివిజువల్గా. స్తోత్రం. హల్లెలూయా. చూడండి అక్కడ చెప్పుకొచ్చాడు. ఇంకా కింద వచ్చిన చదువు. అవే నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇది యెహోవా వాక్. అందుకు టైం సెట్టింగ్ అనేది మీరు సెట్ చేసుకోకూడదు. నేను టైం సెట్ చేస్తా. ఒకవేళ మీ టైం మీరే సెట్ చేసుకుంటే ఆ టైం నేనే మార్చేస్తాను అన్నాడే అపోస్తల కార్యాలు.
టైం అనేది, సీజన్ అనేది ఎవరి చేతిలో ఉంటుందంటే అదండి. అది మాట గుర్తుపెట్టుకోండి అంతే. ప్రభా నీ టైం నాకు ఇవ్వండి, నీవు నన్ను ఒక అభిషేకించే టైం, ఏ సీజన్లో నీవు నన్ను దర్శిస్తావో. సీజన్ ఉంటుందా? ఉందని చెప్పాడుగా. ఇప్పుడు మనం చదువుకుంటున్న యెషయా గ్రంథం 55:6లో యెహోవా మీకు దొరికి సీజన్ అనొచ్చు, కాలం అనొచ్చు, టైం అనొచ్చు, సీజన్ అనొచ్చు. ఆయన మీకు దొరికేటటువంటి ఒక సీజన్ ఉంది. ఏ సీజన్లో దొరుకుతాడు ఆయన? ఏ సీజన్లోనైనా దొరుకుతాడు, ఏ టైంలోనైనా దొరుకుతాడు. కానీ ఆయనకి ఒక టైం ఉంది. ప్రతి ఉదయమున, ప్రతి రాత్రి సాయంకాలమున, ప్రతి ఉదయమున వింటున్నారా? ప్రతి సాయంకాలమున ఆయన దొరుకుతాడు. గనక ఆదాము కావచ్చు, యేసు ప్రభువారు కావచ్చు, అదే టైంలో యేసు ప్రభువారి గురించి సువార్తలో రాయబడితే ఏం రాయబడిందట? చాలా సమయం, తెల్లవారటానికి చాలా సమయం ఉందనగానే ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. మరి ఆదాము కాలంలో కూడా చల్లపోట, ప్రతిరోజున చల్లపోట. అంతెందుకు, మనం ఏదైతే వదిలి వచ్చామో ఆ భక్తి సేదనలోకి వెళ్తే సంధ్యావందనం పేరన్నారా? పేరన్నారు కదా. 2 సంధ్యావందనాలు ఉంటాయి రోజుకి. ఎప్పుడది? ఉదయ సంధ్యాకాలం, సాయంకాల సంధ్యాకాలం. అప్పుడే దేవుడికి ఎందుకు నమస్కరించాలా? మాకు నీ వల్ల అపాయం రాకూడదని పగలో, అపాయం రాకుండా కాపాడినందుకు సాయంకాలం. ఈ దినం మాకు నచ్చినట్టుగా మేము వెళ్ళిపోవడం నీకు వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తలంపులు వంటివి నీ తలంపులు కావు. నీ తలంపులు వంటివి దేవుని తలంపులు అంతకంటే కావు. 9వ వచనంలో చెప్పాడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుకున్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. కాబట్టి టైం పంక్చువాలిటీ పాటించు. టైంకి వెళ్ళటం, టైంకి రావటం, టైంకి తినటం, టైంకి ప్రార్థన చేసుకోవటం. కానీ ఏ టైంలో దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడతాడు. దేవుని శక్తిని నువ్వు పొందుకోవడం ఎప్పుడు? మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపం ఏ టైంలో నువ్వు పొందగలవు? ఎస్తేరు కాలంలో యూదులందరూ చచ్చిపోతారు అనుకున్నారు. ఆ యొక్క ఆమాను అనేటటువంటి వాడి వలన యూదులందరూ చెప్పబడతారు, యూదులందరూ నరకబడతారు అనుకున్నారు బబులోనులో. కానీ దేవుడు ఆయనకు టైం ఇచ్చాడు. ఆ టైం ఆమె వినియోగించుకొని ఎస్తేరు. మొర్దెకైకి దేవుడు టైం ఇచ్చాడు ప్రియులారా. ఆ టైంను మొర్దెకై వినియోగించుకున్నాడు. కాబట్టి యూదులు రక్షించబడ్డారు. 1, 2 రాణిగా మారింది ఎస్తేరు. మొర్దెకై ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. అది దేవుని సీజన్. దేవునికి స్తోత్రం. నీకు టైం ఇస్తున్నాడు దేవుడు. ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, యవన కాలం ఉంటున్నప్పుడే, ఉపవాసాలు చేయగలిగినప్పుడే, సువార్తకి వెళ్ళగలిగినప్పుడే, అది నువ్వు చేయగలిగిన టైము. నరసింహ సువార్త క్రమంతో వస్తుందా? ఎవరోయ్ నరసింహ సువార్త క్రమంతో వస్తుందా? కానీ కొన్నాళ్ళు వచ్చింది కూడా. కారణమే వృద్ధులు అయిపోయిన తర్వాత, ఒక సీజన్ అయిపోయిన తర్వాత ఏమన్నా చెప్తా కదా, ఏ పని దేవుని పనే కాదు, ఏ పని చేయలేం. అందుకు కాలాన్ని, సమయాన్ని తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు. అది తెలుసుకోవటం మన పని కాదు. కానీ మనం అదే పని చేస్తున్నాం. మనం ఏ పని చేస్తున్నాం అంటే ఆ టైంని, ఆ సీజన్ని మనం ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నాం. దానియేలు గ్రంథంలో ఏం చదువుకున్నామండి?
ఆ మాట కాడికి వెళ్ళండి ఒకసారి. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు అని చెప్పాడు. నువ్వు దేవుడికి సమయం ఇవ్వకపోతే నీకు ఆయన సమయం ఇవ్వడం. గుర్తుపెట్టండి ఈ మాట. నీకు అన్నిటికీ సమయం ఉండొచ్చునేమో. హలో, ప్రతిదానికి సమయం కలదా అంటాడు ప్రసంగి. ఏడాది అనుకుంటా ప్రసంగి గ్రంథంలో ప్రతిదానికి సమయం కలదు. తీయండి, 1వ వచనం నుంచి చూద్దాం. రాడు బైబిల్ చూడట్లేదు రా, బైబిల్ కాదు ఏదో చూస్తున్నాడు సైతాన్ని బుద్ధుడు. ఈ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం అందులో ఉంటుందేమో. ప్రతిదానికి సమయం కలదు. అందులో కొన్ని సమయాలు ఇచ్చాడు అక్కడ. ఏమ్మా, ప్రతిదానికి సమయం కలదు. అక్కడ కొన్ని పనులు చెప్పాడు. పెళ్ళి సీజను, సావుకు సీజన్ ఉంటుంది కానీ పెళ్లి సీజను, కిందన పెళ్ళి అదే ఏదో కిందన పెళ్ళి అయితే మీద సాగుతాను ఉంటుందా? చదవని ప్రతిదానికి సమయం కలదు. గమనించండి, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టడానికి ఎత్తనారా, పుట్టడానికి సమయం ఉందట, చావటానికి సమయం లేదా? చచ్చిపోవడం టైం. ఎవరైనా ఆయన రావటం టైం లేదండి, టైం సరిపోవట్లేదండి. మరి ఎప్పుడు ఉంటుంది టైము? చదవమ్మా, అక్కడ ఏముంది? పుట్టడానికి టైం ఉందట, సావటానికి టైం ఉందట, మొక్కలు నాటడానికి టైం ఉంది, రాతబడ్డ పీకడానికి టైం ఉంది, ఏంటమ్మా చంపడానికి టైం ఉందట. 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయమా? సారీ, 3వ అధ్యాయంలో నేను 7వ అధ్యాయం చెప్తున్నా. ప్రసంగి 3లో దొరికిందా? మొక్కలు విత్తడానికి, మొక్కలు పీకడానికి, చంపడానికి, బాగు చేయడానికి, అంటే చంపడానికి, బతికించడానికి అనాలి కదా. చంపడం శాతం అవుతుంది, బతికించడం శాత కాదు. కాబట్టి చచ్చిపోకుండా కాపాడే ప్రయత్నంలో, స్తోత్రం, ఆసుపత్రి ప్రయత్నాలు చేస్తాడు. అదే బాగు చేయటం. తర్వాత ఏమరాయబడింది? పడగొట్టడానికి, కట్టడానికి, ఏడడానికి, నవ్వడానికి, ఏడడానికి, నవ్వటానికి, మళ్ళీ ఏంటందా? ఏడడానికి, దుఃఖించటానికి, డ్యాన్స్ వేయడానికి, ఇంకా ఈ రాయి పనికిరాదని పారేయడం, మళ్ళీ రాయి తెత్తి బీరువాకి ఎత్తుకున్నాం. కౌగులించడానికి, ఎలా ఎక్కడి నుంచి దగ్గరగా అంటానికి, పోగొట్టుకోవడానికి, వెతకడానికి, దాచుకోవడానికి, పారేయడానికి, చింపేయడానికి, కుట్టడానికి, బడబడ మాట్లాడడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధం చెయ్యాలన్నా సమాధానం పడాలన్నా గుప్తా గారా ఎన్నిటికి సమయం ఉందంటే దేవుడి దగ్గరికి రావడానికో అది లేదు. చూసారు అక్కడ ఉందా? అక్కడ చూడండి వాక్యంలో చదవం. ఇంకా ఎన్నిటికి సమయం ఇవ్వబడింది అక్కడ. కానీ దేవుని దగ్గరికి వచ్చుటకు, ఆశీర్వాదం పొందుటకు, అభిషేకించబడుటకు టైం ఉందా? అది నువ్వు పెట్టుకోవాలా. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన సమయాన్ని కనుక నీకు ఇవ్వకపోతే నువ్వు దీవించబడలేవు, నువ్వు ఆశీర్వాదము నువ్వు పొందలేవు. చూడండి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. యాయేరు, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యాయేరు గ్రామ పెద్ద తన కుమార్తె
మరణకాలానికి వచ్చింది. డెత్ ఫేజ్లో మరణకరమైన స్థితిలోకి వచ్చింది. జాగ్రత్తగా వినండి, ఈ మాటతో నేను ముగిస్తాను. ఎవరో చెప్పారు, నువ్వు యేసు ప్రభుని పట్టుకుంటే తప్ప బాగంటానికి అవకాశం లేదు. ఆయన ఎక్కడ ఉంటాడంటే ఇప్పుడే సముద్రం ఒడ్డుని దిగాడండి అని ఎవరో చెప్తే పరిగెత్తాడండి. రేయ్ అంటున్నారా? ఏంటి తీశారు వాక్యం? యాయిర్ అంటే ఎక్కడికి రావాలా? మార్కు సువార్త 5వ అధ్యాయం కనబడుతున్నాడు. సింపుల్గా చెప్పుకోవాల్సి వస్తే యాయిరుకి ఎప్పుడైతే తెలిసిందో పరిగెత్తడం ప్రారంభించాడు. యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. ప్రభా, నా కుమార్తె చావు సిద్ధమై ఉన్నది నాయన, కనికరించండి ప్రభువా అని అడగడం జరిగింది. అందరూ కూడా అవునయ్యా, ఈయన కోత చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది బాబు, బోధకుడా పదండి వెళ్దామని అందరూ కూడా వెళ్ళారు. కానీ మార్గంలో ఒక ఆటంకం వచ్చింది. ఆమె బాగయ్యింది అక్కడ. ఆమె టైంలో యేసుక్రీస్తు వారిని ఎతికింది 12 ఏండ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆ వస్త్రాన్ని పట్టుకునే టైం వచ్చింది, ఆ సీజన్ వచ్చింది, ఆ టైం వచ్చింది. ఆ వస్త్రాన్ని ముట్టుకుంది, ఆమెలో రక్తశుద్ధి జరిగింది. యాయిరు కుమార్తె చనిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి, కుమార్తెను ఎందుకరా బాధపడి ఇబ్బంది పెడతారు అని అన్నారు కూడా. యేసుప్రభు ఏమన్నాడు తెలిసిన? విశ్వాసం మాత్రం ఉంచండి అని చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, చిన్నదానా లెమ్ము అని చెప్పాడు. ఆమె లేచి కూర్చుంది. బ్రతికించే సమయం. సరైన టైంలో యేసుప్రభు పాదాల మీద పడ్డాడు యాయిరు. సరైన టైంలో 12 ఏళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ అతని వస్త్రాన్ని ముట్టుకుంది. దట్ ఈస్ రైట్ టైం. అది రైట్ టైం. సరైన టైంలో నువ్వు ప్రభువుని పట్టుకుంటే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ టైంలో పట్టుకుంటున్నావు ప్రభు సన్నిధికి? ఏ టైంలో వస్తున్నావు? ఏ టైంలో దేవుని సన్నిధిని నువ్వు దర్శిస్తున్నావు? అందుకే యెహోవా నీకు దొరుకు కాలాన నువ్వు వెతుకో. ఆయన సమీపముగా ఉండగానే వేడుకో. నీకు యూదుల రక్షణ, ఎస్తేరు రాణి అవటం, మొర్దెకై మంత్రి రావటం, అలాగే యాయిరు తన కుమార్తెను బ్రతికించుకోవటం, 12 ఏళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థ అవటం, ఇవన్నీ మీ ముందు ఎందుకు పెట్టారు తెలుసా? దేవుడు టైంని, సీజన్ని తన అండర్లో ఉంచుకుంటాడు. స్వస్థపరిచే టైంలో నీకు స్వస్థపరుస్తాడు. ఆయన టైం రాక మునుపు నువ్వు అరిసి పెట్టుకున్న స్వస్థ రాదు. ద్రాక్షరసం అయిపోయింది, పెళ్లిలో చాలా ఇంపార్టెంట్. గుప్తా గారు ఏడు చేస్తాం ఇప్పుడు అని ఆలోచించినప్పుడు మరియమ్మ అన్నది యేసు ప్రభుతో, బోధకుడా కుమారుడా ద్రాక్షరసం అయిపోయిందట అంటే ఆయన ఏమన్నాడు తెలిసిన? యోహాను సువార్త 2వ అధ్యాయం 4 అందరూ కనపడతా తీయవసరం లేదు, కానీ అమ్మా నా సమయం ఇంకా రాలేదు. గుర్తుపెట్టండి ఆ మాట. దేవుడు పనిచేసే ఒక టైం నీ జీవితంలోకి వస్తుంది. అది నువ్వు గుర్తెరగకపోతే, ఆ టైంని నువ్వు మిస్యూజ్ చేసుకుంటే, నువ్వు తప్పిపోతే, నువ్వు బుర్రబాదుకున్న దేవుని కార్యం నీ పట్ల జరగదు. యాయిరు ఆ టైంలో ప్రభు పాదాల మీద పడకపోతే తన కుమార్తె బాగవదు. 12 ఏళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ టైంలో ఆయన వస్త్రం పట్టుకోకపోతే ఆమెకు రక్తస్రావం రోగము స్వస్థత కాదు. దేవుడు సమయాన్ని, సీజన్ని, కాలాన్ని, సమయాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు. నువ్వు దమ్ముల టైంలో దమ్ము పెట్టి ఉడవలసిన టైంలో ఉడకపోతే కోతకాలంలో నీకు దొరకదా? దొరకదండి. పొలాలుండి పని చేసుకునే శక్తి సామర్థ్యాలుండి నువ్వు చేయకపోతే వాడికి అప్పగిస్తా, పొలం వాడు చేసుకోవచ్చని నీకు ఇస్తాడు.
మరి బాబు పొలవంతరం చేత కాదంటే ఆడేం చేస్తాడట, ఇంకొకటి తీసుకొని మదుపులు పెట్టి వ్యవసాయం చేసి ఆ భూమి కలిగిన కొంత పని చేసుకున్నాడు, కొంత ఉంటుందా? మరి ఆ రెండు మానేస్తే అందుకన్నాడు విత్తే టైం విత్తేదానికి ఉంది. ప్రసంగ గ్రంథం 3వ అధ్యాయంలో. తప్పుడు మాట అని సారీ మరి ఎప్పుడు అన్నాం, తప్పు అయిపోయింది అంటే క్షమించే మనసు. కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుడి ఆత్మను పొందే టైం ఎప్పుడు ఉంది నీకో? దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందే టైం ఎప్పుడు ఉంది నీకు? ఒక్క ఆదివారమే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అంటే ఆమెను అంటున్నావే, ఇదే మాట రోజు అనిపించుకోవడానికి రావచ్చుగా. ఆదివారం ఆమెనంత అయిపోద్దా? శాంక్షన్ అయిపోయినట్టు నీకు ఆశీర్వాదాలు. కాబట్టి యెహోవా నీకు దొరుకు కాలం ఏదో నువ్వు వెతుకో. అది లేకుండా నువ్వు ఎన్నెతికినా దేవుడు కార్యం జరిగించు. యాయేరు పాదాల మీద పడవలసిన టైంలో పడ్డాడు. యేసుప్రభు పాదాల మీద కుమార్తెను పొందుకున్నాడు. 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ పట్టుకోవలసిన టైంలో, వెళ్ళవలసిన టైంలో యేసుప్రభు ఆ యొక్క వస్త్రపు శంగు పుట్టుకుంది. ఆ టైంలో బాగైంది. అర్థమైందా? అయ్యా, మీరు ఏ టైంలో దేవుని దర్శిస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు? ఎస్తేరు వెళ్ళవలసిన టైంలోనే, రైట్ టైంలోనే రాజుగారి ఎదుటికి వెళ్ళింది కనుక ఆమె ఏమైందట? రాజ్యాన్ని పొందింది, ప్రాణాలు కాపాడుకుంది. టైం నువ్వు పెట్టడం కాదు, దేవుడు కాలాన్ని సమయాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలము ఆయన మీరే చెప్పుకోవాలి. ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ టైంలో మేము నీ సన్నిధికి వచ్చినాక ఒక యాయేరు వల్లే ప్రార్థన చేసుకుందాం.